అందరికీ నమస్కారం. చెల్లో తిరుపతి ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరికి మనం ఎంతో అద్భుతంగా ప్రమోషన్స్ చేస్తున్నాము. చక్కటి రెస్పాన్స్ ఉంది. అందరూ అకామిడేషన్ గురించి అడుగుతున్నారు, కల్చరల్ యాక్టివిటీస్ గురించి అడుగుతున్నారు, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలా ఏ వింగ్కి సంబంధించి ఆ వింగ్కి రకరకాలుగా డౌట్స్తోని మాకు డైలీ కాల్స్ కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మేము టికెట్ బుక్ చేసుకున్నాము, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము అంటున్నారు. ముఖ్యంగా అందరూ ఎదురు చూసేది ధ్యానానికి కోసం. 6 గంటల అద్భుతమైన ధ్యానం ఉంటుంది, సంగీత నాద ధ్యానం. మరి సంగీత నాద ధ్యానంతో పాటు ఈసారి మనకి పిఎంసి మేనేజ్మెంట్ ఒక అద్భుతమైన కొత్తదనానికి శ్రీకారం చుట్టారు. అదే అఖండ ధ్యానం. అక్కడ 6 గంటల ధ్యానంతో పాటు మనకి మహతి ఆడిటోరియంలోనే సెల్లార్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మార్నింగ్ 6 నుండి నైట్ 9 వరకు మీరు ఎన్ని గంటలైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మరి 7 కొండల స్వామి సమక్షంలో మరి సంగీతనాద ధ్యానంలో పత్రిజీ గారి సందేశాల మధ్యలో ఇంత అద్భుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్టు మీరు ఎన్ని గంటలైనా ధ్యానంలో కూర్చోవచ్చు అండి. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ముందు నేమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మహతి ఆడిటోరియంకి ఎంటర్ అయిన వెంటనే మీకు అక్కడ సెల్లార్ ఎక్కడ ఉంటుందో మీకు తెలిసిపోతుంది. మీరు వెళ్ళిపోయి మీ సాధన మీరు చేసుకోవచ్చు. మరి దీనితో పాటు మనకి ముఖ్యంగా పౌర్ణమి, మనకి 7 రోజుల్లో ఒక రోజు పౌర్ణమి వస్తుంది. ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి. ఆ రోజు మరి పత్రి సారు మనందరికీ చెప్తూ ఉంటారు, పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనందరికీ తెలుసు, పౌర్ణమి రోజు 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత పౌర్ణమి రోజు ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ అనేవి ఎర్త్ మీదకి దిగుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం సామూహిక ధ్యానం చేస్తున్నాం. కొన్ని వేల మందితో కలిసి మరి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ కూడా ఆయన విగ్రహం కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు అని పితామహ పత్రిజీ గారు ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు. అలాంటి అక్కడ మనము మరి పౌర్ణమి రోజు ఇంకా మనం ధ్యానం చేసుకుంటున్నాము అంటే ఒక సాధకులకి అయినా, మరి నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకొని తపస్సు చేస్తున్న వాళ్ళకైనా, ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, నేను ఎన్ని రోజుల నుండి వెతుకుతున్నాను, నాకు సమాధానం దొరకడం లేదు, నాకు దీనికి ఆన్సర్ కావాలి అనుకున్న వాళ్ళకైనా, దేనికి ఏది కావాలని అన్వేషిస్తున్న వాళ్ళకైనా, ఏ సత్యం కావాలని మీరు అనుకుంటున్నారో వాటన్నిటికీ కావలసిన సమాధానాలు, మీ సందేహాలకి సమాధానాలు దొరికే అద్భుతమైన వేదిక మహతి ఆడిటోరియం. సో మరి ఇంత అద్భుతంగా ఈ ఈవెంట్ని మనం చేసుకోబోతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి మీరు రావడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళను, బంధువులను, స్నేహితులను కూడా మీరు తీసుకొని రావచ్చు. ఫ్రీ అకామిడేషన్ ఉంది, పెయిడ్ అకామిడేషన్ కూడా ఉంది. ఇంకా రుచికరమైన భోజనాలు కూడా మనం అరేంజ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి చుట్టుపక్కల చూడడానికి మనకు కానీ ధ్యానానికే మనం ఎక్కువగా టైం కేటాయించుకోవాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడు మామూలుగా టైంలో మనం తిరుపతికి వెళితే మనం చూడాల్సిన ప్రదేశాలు మనం చూడడానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి ధ్యానం మనకు లిమిటెడ్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది ధ్యానం కోసమే మనం పెట్టుకొని ఈ టైంని అంతా మనం ధ్యానానికి వినియోగించుకుంటేనే బాగుంటుంది. కానీ ఎవరైనా కొత్తగా తిరుపతికి వచ్చిన వాళ్ళు, లేదు మేము అలా కాసేపు వెళ్ళి చూడాల్సిన ప్రదేశాలు ఉంటే చూసుకొని వస్తాము అనుకునే వాళ్ళకి కాణిపాకం ఉంది, తిరుచానూరు మరి అమ్మవారి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది. మరి మనకి ఇంకా చుట్టుపక్కల ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. వెళ్ళి ఆ ప్లేసెస్ని కూడా చూసి ప్రతి స్థలానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది, ఒక విశిష్టత ఉంటుంది. సో అలాంటప్పుడు మనం అక్కడ మనం మీరు ఆ గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం ధ్యానం చేసుకోవడం వల్ల ఆ స్థలం యొక్క ప్రభావంతో, అక్కడున్న తరంగాలతో, అక్కడ అమ్మవారి శక్తితో మనం కనెక్ట్ అయ్యి కూడా మనం చక్కగా ఆ ధ్యాన అనుభూతులని మనం పొందవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మనకి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గురువుల యొక్క సందేశాలు. మొన్న ఒక గురువు గారు అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. పితామహ పత్రిజీ గారి గురించి ఎంత అద్భుతంగా తెలియజేశారు అంటే, మనందరికీ మన గురువు గురించి తెలుసు, పత్రిజీ గారి గురించి మనకు తెలుసు. కానీ ఇంకొక ఆర్గనైజేషన్ నుండి వచ్చిన వాళ్ళు మన గురువుని అర్థం చేసుకొని ఆయన గురించి చెప్తుంటే మనకి ఇంకెంత సంతోషం వేస్తుంది. అలాంటివన్నీ
అన్నీ కూడా మనం అక్కడ వినొచ్చు. ఆయన ఏం చెప్పారు అంటే, మేము హిమాలయాలలో ఉండి ఎంత అన్ని సంసారము అన్ని పక్కన పెట్టేసి ఇంకా ఇదే జీవితం అనుకొని ధ్యాన సాధనలోనే నిమగ్నమై ఉండి కొన్ని సంవత్సరాలుగా సాధన చేస్తూ 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 ఉంటే ఎప్పటికో మాకు మేం శరీరం కాదు ఆత్మ అని అర్థమవుతున్న తరుణంలో మాకప్పుడు కొంచెం అర్థమైంది. కానీ మీ గురువు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని సంసారంలోనే ఉండమన్నారు, సెలబ్రేషన్స్ చేసుకోమన్నారు. అన్నిటి మధ్య మీరు నిర్వాణం ఎలా పొందాలి, కేవలం శ్వాస అనే దాన్ని పట్టుకొని మీరు సంసారంలోనే ఉంటూ శరీరం కాదు ఆత్మ అని మీరు తెలుసుకోండి అని చెప్పిన మహానుభావులు మీ పిరమిడ్ మాస్టర్లందరూ ఎంతో గొప్ప వాళ్ళని తెలియజేశారు. చూశారు కదండి, మనం ఎక్కడికో పరిగెత్తక్కర్లేకుండా మన ఇంట్లో మనం కూర్చొని ముక్తిని సాధించే అద్భుతమైన మార్గాన్ని మన గురువుగారు మనకి తెలియజేశారు. అంతటి మహానుభావుడికి మనం ఎంత కృతజ్ఞతలు తెలియజేసినా తక్కువే. సో ఇప్పుడు పత్రిజీ గారి మెసేజ్ చూద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువుదేరిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఉదయం 9 గంటల నుండి 9:20 వరకు బ్రహ్మర్షి పత్రిజీ, మాతా స్వర్ణమాల పత్రి, శ్రీమతి పరిణిత పత్రి గారుల సందేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. My dear friends, my dear masters and my dear gods, ధ్యానం అంటే ధీ ప్లస్ యానం. యానం అంటే ప్రయాణం, ధీ అంటే మన యొక్క బుద్ధితో, మన యొక్క ధీశక్తితో, మన యొక్క ధైర్యంతో, మన బుద్ధితో. ధీ అంటే సూక్ష్మ శరీరాది సముదాయం. ఈ శరీరం ఉన్నది ఒక ధీ, ఆత్మ పదార్థము. దాంట్లో ఎంతో జ్ఞానం ఉంది ఆత్మ పదార్థంలో. ఆత్మ పదార్థంలో ఉన్న జ్ఞానాన్ని ధీ అంటారు. ఆ ఆత్మ పదార్థంలో ఉన్న ధీతో, ఆ జ్ఞానంతో యానం చేయడమే ధ్యానం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పని చేస్తున్నావు ధ్యానంతో చేయరా అంటారు. అంటే ఎరుకతో చేయరా. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఆ జాగ్రత్త అంటే ఏమిటి? నువ్వు జాగ్రత్తగా యానం చేయాలి, రోడ్డును క్రాస్ చేయాలి. అది ధ్యానం అంటే. సరైన మార్గంలో ఉండాలి నువ్వు, అటు ఇటు కాకుండా. ఆ ప్రయాణము ధ్యానం. చదివితే ధ్యానంతో చదువు, అన్ని గుర్తుపెట్టుకుంటూ చదువు, తెలివితో చదువు, ఎరుగుతో చదువు, విచక్షణ జ్ఞానంతో చదువు, నీ యొక్క సకల జ్ఞానం ఉపయోగించి నువ్వు చదువు. ఏ పని చేసినా ధ్యానంతోనే చేయాలి, పరధ్యానంతో చేయకూడదు. ధ్యానము పరధ్యానము. ఉన్న పనితో ఏకమై చేయడం ధ్యానము. ఉన్న పని వదిలిపెట్టి వేరే దాని గురించి ఆలోచించి పరధ్యానం. రోడ్ క్రాస్ చేస్తున్నాము, ఎక్కడో పెళ్ళాం గురించి ఆలోచిస్తున్నాము, యాక్సిడెంట్ అవుతుంది. రోడ్ క్రాస్ అయినప్పుడు ఎక్కడ ఉండాలి ధ్యానం? అక్కడే ఉండాలి. అది ఏకాగ్రత అక్కడే ఉండాలి. పరధ్యానం ఉంటే యాక్సిడెంట్ అవుతుంది. సో పరధ్యానం నుంచి ఆ ధ్యానం దగ్గర రావాలి మనం. మనకి పర ఉండకూడదు. ఎక్కడ ఏ పని చేస్తున్నామో ఆ పనిలోనే ఉండాలి. ఏకాగ్రత, నిమగ్నత ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దీని మీదే నాకు నిమగ్నత ఉండాలి. నువ్వు వింటున్నావు, దాని మీదే నిమగ్నత ఉండాలి. దాని పేరు ధ్యానం. ఎవరైతే ఒక మనిషి ధ్యానంలో మొట్టమొదటిసారి మొదలు పెడతాడో ఒక అపూర్వమైన అనుభూతి కలుగుతుంది. అరే, నేను ఒంటిగా ఉండగలనే, మాట్లాడకుండా ఉండగలనే, ఒక దగ్గర కుదురుగా కూర్చోగలనే, ఏంటి నేను ఇలా కూర్చుంటున్నాను ఏమిటి, ఎప్పుడు అలా తిరుగుతూ ఉండేవాడిని పిచ్చగా, ఇలా కూర్చోగలుగుతున్నాను ఏంటి, ఇది చాలా గొప్ప విషయం కదా, ఇదే పెద్ద గొప్ప మిరాకిల్ కదా అని అనుకుంటాడు. వాడికి ఆత్మ, మూడో కన్ను, అవన్నీ తర్వాత కానీ ముందు ఏంటంటే వాడికి ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఏం హ్యాపీనెస్ అంటే, నేను కూర్చోగలుగుతున్నాను. కళ్ళు రెండు మూసుకొని ఒక అర్ధగంట సేపు వాళ్ళు కూర్చోమన్నారు, నేను అరగంట సేపు కూర్చున్నాను. ఇది చాలా గొప్ప వింతే. నేను కూర్చోవడం ఏమిటి, నాలాంటి వెదవా, నాలాంటి పిచ్చోడు, ఈ కూర్చోవడమే నాకు పెద్ద మిరాకిల్. నాకు కళ్ళు రెండు మూసుకొని కూర్చోవడమే పెద్ద మిరాకిల్ అన్న గొప్ప అనుభవం వస్తుంది. అదే అన్నిటికన్నా గొప్ప అనుభవం. ఇది ఏదో బాగుందే, ఇదా ధ్యానం అంటే, నేను ఏదో ఊరికే కూర్చోవడం అనుకున్నాను, అంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను. కానీ ఇందులో ఏదో ఉంది, అదేదో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఏదో ఉంది ఇందులో, ఎక్స్ ఫ్యాక్టర్ అని ఆ నిర్ణయానికి వస్తాడు. వాడు కూర్చోగలిగాడు కనుక కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. లేదా కళ్ళు ఎప్పుడు తెలుస్తుంది, అటు ఇటు చూస్తుంటాడు. చూడకుండా తనలో తాను ఉన్నాడని చెప్పేసి అది తెలుసుకోవడానికి గొప్ప చేంజ్, గొప్ప పరిస్థితిలో చేంజ్. వాడు ఎప్పుడు అలా ఊహించలేదు.
తెలియదు వాడికి, అంతకుముందు ఎప్పుడు ధ్యానం చేయలేదు. ఇది మార్పు పరిస్థితిలో, వాడి పరిస్థితిలో మార్పు, కూర్చోగలగడం. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ కూర్చోడానికి ఇష్టపడ్డాం. వాడు ఫస్ట్ టైం కూర్చుని నా వల్ల కాదు అని మానేసేయచ్చు కదా, కానీ మానేసి మళ్ళీ కూర్చుంటున్నాడు. వాడికి ఒక రకమైన ఒక కొత్త ఇష్టం ఏర్పడింది. ఇప్పుడు బాంబేకి వెళ్తాము, పావు బాజీ తింటాము. అంతకుముందు ఎప్పుడు పావు బాజీ తినలేదు. పావు బాజీ అందరూ తింటారు, నేను తింటుంటే బాగుంది పావు బాజీ, ఏదో కొత్తగా ఉంది ఐటమ్, మన ఆంధ్రాలో దొరకదు కదా పావు బాజీ, బాంబేకి వెళ్తే బాగోదు. కనుక ఆ పావు బాజీ బాగుంది అని ఒక ఇష్టం దొరుకుతుంది. మళ్ళీ ఇంకోసారి పావు బాజీ తింటాం అనిపిస్తుంది. అలాగా ఫస్ట్ టైం ధ్యానం చేసిన తర్వాత వాడిలో ఒక చేంజ్ వస్తుంది. ఏం చేంజ్ వస్తుంది? వాడు ఇంకోసారి చేయడానికి రెడీ అవుతాడు, సుముఖంగా ఉంటాడు. ఆ మౌలికమైన మార్పు ఆ మొట్టమొదటిసారి చేసినప్పుడు వస్తుంది. కానీ నేను కూర్చోగలిగాను అనే ఒక తృప్తి వస్తుంది వాడికి. వాడికి ఏదో సాధించాను అనే ఒక తృప్తి వస్తుంది. ఇప్పుడు ఊరికే గలగలగల మాట్లాడేవాడు 10 నిమిషాలు నోరు మూసుకుని కూర్చోవాలంటే నా వల్ల కాదంటాడు. వాడికి ఎప్పుడు వాడి మాటలో వాడు వినాల్సిందే. వాడు పక్కవాడి మాటలు విండు, ఎందుకంటే వాడి మాటలే వాడికి చూసి. అలాంటి వాడు మౌనంగా ఉన్నాడు అనుకో మొట్టమొదటిసారి, అంటే నేను కూడా మౌనంగా ఉండగలను ఏంటి అనే కొత్త అనుభూతి వస్తుంది. అలాగే ధ్యానంలో కూర్చున్నవాడు ఫస్ట్ టైం నేను కూడా కూర్చోగలను ఏంటి అనే ఒక కొత్త రుచి తెలుస్తుంది వాడికి. ఆ పావు బాజీ రుచి తెలుస్తుంది వాడికి. మళ్ళీ దానికోసం రెడీగా ఉంటాడు. మళ్ళీ తర్వాత 10 సంవత్సరాలకి మళ్ళీ పోస్ట్పోన్ చేసి కానీ రెడీగా ఉంటాడు వాడు. ఇదా ధ్యానం అంటే వాడికి కొంచెం అర్థమవుతుంది వాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి, మరి పత్రిజీ గారి సందేశం ఎంత అద్భుతమైన, ఇలాంటి సందేశాలు మనకి తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో. అందుకే ఇందాక కూడా మనం టైమింగ్ ప్రోమో చూసుకున్నాం. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, డైలీ కంపల్సరీ 3 hours మెడిటేషన్ తర్వాత పత్రిజీ గారి యొక్క సందేశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పాయింట్స్ చెప్పారు పత్రిజీ గారు చూడండి. ధ్యానము, పరధ్యానము అనే పదము మనం చిన్నప్పటి నుండి ఎన్నో సందర్భాల్లో వినే ఉంటాం. చేస్తున్నప్పుడు దాని మీద ధ్యాస పెట్టి ధ్యాస ఎక్కడుంది, ఎక్కడో ఉంటే పని ఎలా కుదురుతుంది, ఇలా మనం విన్నాము. కానీ అప్పుడు మనకు అంత అర్థం అవ్వలేదు. కానీ మన గురువు వచ్చిన తర్వాత ఆయన చెప్పే విధానం కూడా చూడండి. రోడ్డు క్రాస్ చిన్న ఎగ్జాంపుల్స్తో ఎవరికైనా అర్థమయ్యేంత సులువుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పత్రిజీ గారు. మరి రోడ్డు చేసేటప్పుడు నువ్వు ఎక్కడ ధ్యానంతో సరిగ్గా అక్కడ నీ ధ్యాస అంతా అక్కడ పెట్టి అప్పుడు రోడ్డు క్రాస్ చేయి. ఒక పని చేస్తుంటే ఎలా చేయాలి, మరి మొట్టమొదటిగా ధ్యానం అని తెలుసుకున్న తర్వాత అప్పటి వరకు మాట్లాడుతూ ఉండేవాళ్ళు కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి వాళ్ళు ఒక 5 నిమిషాలు కూర్చున్నా అది కూడా గొప్ప విషయమే అంటారు పత్రిజీ. ఎందుకంటే 5 నిమిషాలు కూర్చున్నప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు గమనిస్తే మాత్రం. మళ్ళీ ఆ కొత్తదనం కోసం ఇంత అద్భుతమైన కొత్తదనాన్ని నేను చూస్తున్నాను కదా, అసలు దీంట్లో ఏముంది, ఏం తెలుసుకోవచ్చు కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే అని అలా వాళ్ళు రీసెర్చ్ చేయడం ప్రారంభిస్తారు. అలా కొన్ని డేస్కి ఆ కూర్చోగా వాళ్ళు శూన్యస్థితికి వెళ్ళడము, మరి 3rd ఎక్స్పీరియన్స్ రావడము, ఆస్ట్రల్ ట్రావెల్ చేయడము. పత్రిసారి చెప్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరి గ్రంథాలు చదవమంటే ఆ మహానుభావులు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని మీరు క్వశ్చన్స్ వేయండి ఆధ్యాత్మిక ఎదుగుదలకి అని పత్రిజీ చెప్తూ ఉంటారు. ఇలా మనం ప్రతి ఒక్కటి ధ్యానంతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. అందుకే మనకు ఎక్కడ కార్యక్రమం జరుగుతున్న పిఎస్ఎస్ఎం మూమెంట్ అంటేనే ధ్యానం అంటేనే పిఎస్ఎస్ఎం మూమెంట్. ఏ కార్యక్రమం జరిగినా ధ్యానంతో ప్రారంభిస్తారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక ర్యాలీ జరుగుతున్నా, ఒక యజ్ఞం జరుగుతూ ఉన్నా, ఒక మనం అఖండ ధ్యానాలు పెట్టుకున్నా, ఏదైనా ఒక అఖండ ధ్యానంకి సంబంధించి ఒక ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఇన్ని గంటలు ధ్యానము, ఈ టైంలో ఏది చేసుకోవాలన్నా ముందు ప్రతి ఒక్కరు ధ్యానం చేసి దానికి సంబంధించిన డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట. అంటే ధ్యానానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ధ్యానం అయిపోగానే పత్రిజీ గారి సంగీతం ఉంటుంది, పత్రిజీ గారి సందేశం ఉంటుంది. మరి సందేశం తర్వాత మనకి టిఫిన్ బ్రేక్ ఉంటుంది. టిఫిన్ బ్రేక్ తర్వాత ఎంతో మళ్ళీ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఎవరైతే ఆ ప్రాంగణంకి ఆ ఈవెంట్కి వచ్చున్నారో మళ్ళీ అందరూ ప్రాంగణంకి వచ్చేస్తూ ఉంటారు. రాగానే మనకి రోజుకొకటి ఉంటుంది, డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం మనం ఈ 7 రోజులు. కల్చరల్ యాక్టివిటీస్ మాత్రం 7 days ఉంటాయి. ధ్యానం కూడా 6 hours డైలీ ఉంటుంది. ఇంకా ఒకరోజు సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు, గురువుల సందేశాలు. ఇందాకే మనం చెప్పుకున్నాం, ఒక గురువు గారు మేము హిమాలయస్లో ఉండి ఎంతో సాధన చేసి మాకు అర్థమవుతుంది అని మేము అనుకునే టైంలో మీ అందరికీ ఎప్పుడో అర్థమైపోయి మీరు అర్థం చేసుకునేదాన్ని ప్రచారం కూడా చేస్తున్నారు అని చెప్పారు. అంటే అంత గొప్పగా పిరమిడ్ మాస్టర్లు అందరినీ తయారు చేశారు పత్రిజీ గారు. ఎందుకంటే ఒక నిరంతర కృషి 40 సంవత్సరాలు
ఎంత కృషి చేశారో పత్రిజీ గారు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ తెలుసు. మరి ఆయన కృషి వృధా పోలేదు. ఆయన పట్టుదలకి, ఆయన కృషికి నిదర్శనంగా ఈరోజు ఎన్నో వేల పిరమిడ్ మాస్టర్స్ రావడమే, వేలు కాదు లక్షల్లో వచ్చారు పిరమిడ్ మాస్టర్స్. మరి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరూ ఊరికే కూర్చోలేదు. వాళ్ళు అందరూ ఒక్కొక్క ఈవెంట్ చేస్తూనే ఉన్నారు. చూడండి, ఇప్పుడు పిఎంసి ద్వారా మనకి తిరుపతి యజ్ఞం జరుగుతుంది, కడతాల్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతూ ఉంటుంది డిసెంబర్లో, మరి వశిష్ఠ గౌతమిలో, జేతవనంలో, ప్రకృతి వ్యాలీలో, ఇలా ఇవి పెద్ద పెద్ద ఈవెంట్స్. వీటితో పాటు మనకి ఎక్కడ చూసిన ధ్యానాలు, శాకాహార ర్యాలీలు ఇలా ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సో అన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నా ఇలా ఒక ప్లాట్ఫామ్ మీద ఒకటి మనం చేసుకున్నప్పుడు అందరం కలిసి అక్కడ ధ్యానం చేస్తే ఆ తరంగాలు వెళ్ళి ప్రపంచ శాంతి రావడానికి ఈజీ అవుతుంది అన్నమాట. సో మరి ఎంతో అద్భుతంగా మనం ఇందాక అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాము. ఈవెంట్ అంతా ఎలా జరుగుతూ ఉంది, పత్రిజీ సందేశాలు, ధ్యానము, కల్చరల్ యాక్టివిటీస్, చక్కటి భోజనము, అఖండ ధ్యానము, గురువుల సందేశాలు, ఇంకా స్పిరిచువల్ సైంటిస్టులు, మరి ఎవరైతే సీనియర్ మాస్టర్స్ ఉన్నారో పత్రిజీ ప్రతి ఒక్కరిని కూడా స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలి అంటారు. మరి సీనియర్ మాస్టర్స్ అందరూ ఎంతో అనుభవంతో వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని చక్కగా మనకు అక్కడ చెప్తూ ఉంటారు. ఇవన్నీ అంటే మనకి ధ్యానం ఉంటుంది, స్వాధ్యాయం ఉంటుంది, సజ్జన సాంగత్యము ఉంటుంది. ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద మనకి దొరుకుతాయి. మామూలుగా అయితే ఒక దగ్గర ధ్యానం ఉంటుంది, ఇంకొక దగ్గర సజ్జన సాంగత్యం మాత్రమే ఉంటుంది, ఒక దగ్గర స్వాధ్యాయం మాత్రమే ఉంటుంది. అలా కాకుండా మనకి ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద అందిస్తారు పత్రిజీ. మరి వీటితో పాటు మనకు అప్పుడప్పుడు రిఫ్రెష్ అవ్వాలని ఉంటుంది. అబ్బా కంటిన్యూస్గా ధ్యానమే చేసాము, కంటిన్యూస్గా సజ్జన సాంగత్యమే అనుకునే టైంలో చక్కగా ఒక కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి మనకి. అందరూ వాళ్ళు ఎంతో అద్భుతంగా నేర్చుకున్న కళలన్నీ ప్రదర్శించడానికి ఇవన్నీ ఒక చక్కటి వేదిక అన్నమాట. సో మరి అందులో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనకి ఒక చక్కటి ఆపర్చునిటీ వచ్చి మనము అక్కడ మనకు తెలిసింది మనం ప్రదర్శిస్తున్నాము, చేస్తున్నాము అంటే కూడా అది మనకి ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. ఒక స్వీట్ మెమరీ లాగా మనకి గుర్తుండిపోతుంది అన్నమాట. సో అలా మనం నైట్ 9 o'clock ప్రోగ్రామ్ అంతా ఎండ్ చేసుకుంటాము. సో ఇలా 7 రోజులు మనకి తిరుపతి పుణ్యక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం, మరి భూలోక వైకుంఠము, ఇలా ఎన్నో పేర్లతో తిరుపతిని ఒక్కరికి తిరుపతి అంటే ఇష్టం ఉంటుంది. అలాంటి అద్భుతమైన క్షేత్రంలో మనకి ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఒక ఏవి చూద్దాం, కపిలేశ్వర ఏవి. చలో తిరుపతి. కపిలేశ్వర స్వామి ఆలయం తిరుపతిలో ఉన్న ప్రసిద్ధ శివాలయాలలో కపిలేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కపిల తీర్థంగా నీరాజనాలందుకుంటున్న ఈ క్షేత్రం శేషాద్రి పర్వతం దిగువన ఉంది. ఇక్కడి శివలింగాన్ని కపిల మహర్షి ప్రతిష్ఠించాడని నమ్ముతారు. కపిల మహర్షి ఇక్కడ ధ్యానం చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నారని, అందుకే ఈ ఆలయానికి కపిలేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చిందని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. 14వ శతాబ్దంలో కపిలేంద్రదేవ గజపతి పాలనలో ఈ ఆలయం నిర్మితమైనట్లు ఇక్కడి చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడ శివలింగాన్ని కపిల మహర్షి ప్రతిష్ఠించాడని, త్రేతాయుగంలో అగ్నిదేవుడు కూడా ఈ లింగాన్ని ఆరాధించాడని నమ్ముతారు. ఇక్కడ కపిల తీర్థం అని పిలువబడే ఒక జలపాతం ఉంది. తిరుమలలోని 1008 తీర్థాలలో కపిల తీర్థం ఒకటి. ఈ తీర్థం నీరు స్వామివారి కుడి కాలి బొటనవేలు నుంచి ఉద్భవిస్తుంది. ఆ కారణంగానే కపిల తీర్థాన్ని అత్యంత పవిత్రమైందిగా చెబుతారు. ఈ తీర్థం ఒడ్డున ధ్యానం చేస్తున్న కపిల మహామునిని శివపార్వతులు అనుగ్రహించి సాక్షాత్కారమిచ్చారు. కనుక దీనికి కపిల తీర్థం అనే పేరు వచ్చింది. ఇక్కడ నమ్మాళ్వార్ సన్నిధి ఉంది కనుక దీనిని ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. 13 నుంచి 16వ శతాబ్దాలలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. ఆయా కాలాలలో ఉన్న సాళువ నరసింహదేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, వెంకటపతిరాయలు, శ్రీకృష్ణ దేవరాయ అల్లుడు అలియ రామరాయలు
ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. కార్తీక మాసంలో పూర్ణిమ రోజున ముక్కోటి సందర్భంగా 3 లోకాలలో ఉన్న అన్ని తీర్థాలు కపిల తీర్థంలో కలుస్తాయని, ఆ శుభ సమయంలో ఈ కపిల తీర్థంలో స్నానం చేసే భక్తులు జనన మరణ చక్రం నుంచి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు. అంతేకాకుండా తమ పూర్వీకుల ఆత్మలకు పిండాన్ని సమర్పించని వారు సైతం ఇక్కడ ఈ తీర్థంలో స్నానం చేసి అర్ఘ్యం వదిలితే పితృదోషాలు పోతాయంటారు. ఏటా ఫిబ్రవరి నెలలో కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ క్షేత్రంలో ధ్యానాసక్తి పరులంతా ఏకాంతంగా ధ్యానం చేసుకునే ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇంతటి అద్భుతమైన మహాపుణ్యక్షేత్రంలో పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో మనమందరం పాలు పంచుకుని. సో చూశారు కదండి, కపిలేశ్వర స్వామి ఏవి అంటే ఆ స్థలం యొక్క విశిష్టత, స్వామి గురించి, స్వామి గారు ఎలా తపస్సు చేశారు, శంకరుడిని పార్వతీ మాతని ఎలా ప్రసన్నం చేసుకున్నారు, దాని యొక్క హిస్టరీ ఏంటి అనేది మనం ఎంతో అద్భుతంగా ఒక ఏవి లాగా 1.5 minute మనం కుదించుకొని చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఆ కపిలేశ్వర మహాస్వామి గురించి ఈ ఏవి ద్వారా మనకి ఒక కొంచెం నాలెడ్జ్ వచ్చింది, అంటే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఆయన గురించి ఏంటి అని. అలానే మరి పిరమిడ్ మాస్టర్స్ కూడా ఎంతో పత్రిజీతో ఉండి ఎంతో అద్భుతంగా సేవలు చేసి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉండి ధ్యాన సాధన చేసుకొని మరి వాళ్ళు అనుభవానుసారం ఎంతో జ్ఞానాన్ని, వాళ్ళు కూడా చక్కటి జ్ఞానాన్ని సేకరించుకున్నారు. అలా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క సీనియర్స్ ఎవరైతే పత్రిజీతో ఉన్నారో 90s 80s నుండి సార్తో ఉన్న వాళ్ళ యొక్క ఏవీస్ని కూడా మనము ఈసారి తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ప్రదర్శించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మరి 80sలో 89 90sలో వచ్చిన వాళ్ళ గురించి ఇప్పుడు కొత్తగా వచ్చిన ధ్యానులకు తెలియదు, కొత్తగా ప్లస్ ఈవెంట్ చూస్తూ వచ్చిన ధ్యానులకి తర్వాత వచ్చిన వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు మనం ఆ ఏవీని వేయడం వలన అక్కడ ఆ మాస్టర్ ఎంత కృషి చేశారు, పత్రిజీ గారి దగ్గర నుండి వారు ఏం నేర్చుకున్నారు, పత్రిజీ వారిని ఎలా ప్రోత్సహించారు, పత్రిజీ ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళు ఏమేం కార్యక్రమాలు చూశారు అన్ని ప్రతి ఒక్క మాస్టరు, ఎవరైతే 80sలో ఉన్న మాస్టర్స్ 90sలో ఉన్న మాస్టర్స్ గురించి మనకు తెలుస్తుంది. ఈ ఈవెంట్లో మనము ఆ ఏవీస్ని కూడా మనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా ప్రతి ఒక్కటి ఒక వినూతనంగా ఈసారి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఎంతో అద్భుతంగా కొత్త ధనంతో ఉండబోతుంది. సో ఇప్పుడు ఒక టైం ప్రోమో చూద్దామండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదేరిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు సామూహిక అఖండ సంగీతనాద ధ్యానం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి, అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువుదీరిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 వరకు పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్ పై ప్రత్యేక కార్యక్రమం. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి, అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో
ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువుదేరిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ప్రతిభకు కొలమానం పురస్కారం. అలాంటి పురస్కారాలు అందుకోవడం కేవలం కొంతమంది ప్రతిభావంతులకు మాత్రమే దక్కుతుంది. అలా తమ తమ రంగాలలో విశేషమైన సేవలు అందిస్తూ నిరంతరాయంగా కృషి చేస్తున్న ప్రతిభావంతుల్ని సత్కరించుకునే కార్యక్రమమే పిఎంసి లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్. ఈ అపురూప కార్యక్రమం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం వేదికగా అందించబడుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సాగే ఈ కార్యక్రమం ప్రతిభావంతులకు చేసే ఓ చిన్ని సత్కారం. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. బ్రహ్మర్షి వాక్కు ప్రపంచంలోని కోట్లాది మందికి ధ్యాన పరిచయం చేసిన గొప్ప ఋషి పుంగవుడాయన. ఆ మహనీయుడి ప్రతి మెసేజ్ బతుకును పండిస్తుంది, కొత్త వెలుగులు పూయిస్తుంది, ప్రతి ఒక్కరిలో ఓ నూతన చైతన్యాన్ని కలిగించే అలాంటి మహత్తర కార్యక్రమమే పత్రిజీ జ్ఞానామృతం. ఈ అపురూప కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 10 నిమిషాల వరకు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం వేదికగా జరగనుంది. ఈ అద్భుత కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. పత్రిజీ మెసేజ్లను అవగతం చేసుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువుదేరిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా రాత్రి 8 గంటల 25 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వినోదాన్ని, ఆనందాన్ని అందించే ఈ అపురూప కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో ఆగస్టు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదేరిన తిరుపతి మహాపుణ్యక్షేత్రంలో ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అత్యంత వైభవంగా నిర్వహించనున్న ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ఉదయం 11 గంటల 15 నిమిషాల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు ఆధ్యాత్మికతను శాస్త్రీయ దృక్కోణంతో ఆవిష్కరించే విశిష్ట కార్యక్రమమే స్పిరిచువల్ సైన్స్. ఈ మహత్తర కార్యక్రమంలో విరివిగా పాల్గొనండి. అంతులేని ధ్యానానుభవాలను సొంతం చేసుకోండి. సో చూశారు కదండి, టైమింగ్స్, ప్రోమోస్ అన్నీ ఏ టైంలో ఏ కార్యక్రమం జరుగుతుంది, పత్రిజీ మెసేజ్ ఎప్పుడు వస్తుంది, సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఏ టైంలో ఉంటాయి, స్పిరిచువల్ సైంటిస్టుల యొక్క సందేశాలు ఏ టైంలో ఉంటాయి అనేది చక్కగా టైమింగ్స్, ప్రోమో ద్వారా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ రీల్ చూద్దాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, నా పేరు గుణవతి. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి నా హృదయపూర్వక అనంత కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఫ్రెండ్స్, మరి లాస్ట్ ఇయర్ మన పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం మన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుపతి మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం ఎంతో చక్కగా నిర్వహించుకోవడం జరిగింది. నేను అందులో పాల్గొన్నాను.
మార్నింగ్ మెడిటేషన్ తో మొదలయ్యి గురువు గారి యొక్క జ్ఞాన సందేశం, మరి ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మరి ఎంతో రుచికరమైన ధ్యాన ప్రసాదం, అకామిడేషన్ ఎంతో అద్భుతంగా అరేంజ్ చేయడం జరిగింది. అందులో నన్ను బాగా ప్రభావితం చేసిన అంశము మార్నింగ్ మెడిటేషన్ అయిన తర్వాత మన గురువు గారి యొక్క జ్ఞాన సందేశం. మరి అంత అద్భుతమైన ఈవెంట్ లో పాల్గొన్నందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి ఈ సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో ఈ నెల అంటే ఆగస్టు 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు నిర్వహిస్తున్నారని తెలిసి నేను ఫ్రెండ్స్ కు, బంధువు మిత్రులందరికీ తెలియజేయడం జరిగింది. మరి నేను ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటున్నాను. మీరందరూ కూడా వచ్చి ఈ ధ్యానం యజ్ఞంలో పాల్గొని ఎంతో శక్తిని, ఆత్మజ్ఞానాన్ని పొందాలని పిఎంసి తరపున మీ అందరికీ నా ఆత్మీయ ఆహ్వానం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో విన్నారు కదండి, మరి ఆ మేడం ఎంతో చక్కగా తెలియజేశారు. కిందటి సంవత్సరం యజ్ఞం ఎలా జరిగింది, ఈ సంవత్సరంలో యజ్ఞంలో ఏమేమి ఉండబోతున్నాయి అని ఎంతో చక్కగా తెలియజేశారు. మరి ప్రతి ఒక్కరూ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఆగస్టు 22 నుండి 28 వరకు జరుగుతున్న ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ రేపు మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.